క్రిష్ వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య వాళ్ళ చిన్న మామయ్యని చూసి, "ఏంటి మావయ్య, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే కదా ఉంటారు. మీరెందుకు బయటన ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "నాకు ఈ చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇష్టం ఉండవమ్మా. అందుకే నేను బయటన ఉంటున్నాను. నాకు ఇలా ఉండడం అస్సలు నచ్చదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా కోపంగా వాళ్ళ తమ్ముడిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే, "నాకు ఇవన్నీ నచ్చవు కాబట్టే నేను బయటన ఉంటున్నాను" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి, "ఏంటి మావయ్య, మీరు క్రిష్ కోసం నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమైనా దాస్తే నాకు కొంచెం చెప్పండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య ఏమీ మాట్లాడకుండా సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మహదేవయ్య వచ్చి, "ఏంటి, నా క్రిష్ కోసం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఉన్నావు. వాళ్ళ బాపు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఉన్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "అవును మావయ్య, అలా ఎలా కనిపెట్టేశారు మీరు? నేను తన కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే, "అది నీ వల్ల కాదు. అది నువ్వు తెలుసుకోలేవు కూడాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "నేను తెలుసుకొని తీరుతాను. మీ నిజ స్వరూపం ఎలాగైనా క్రిష్‌కి తెలిసేలా నేను చేస్తాను కదా! అలా చూస్తూ ఉండిపోండి అంతే" అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.